హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం సెప్టెంబర్ 25 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లోని క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూద్దాము. ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. ఈ క్వశ్చన్ మనకి లాస్ట్ క్లాస్లో లార్జ్ షిప్ బిల్డింగ్ సెక్టార్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టేటస్ని కల్పించడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేశాను అండి. రెండు స్టేట్మెంట్స్ని ఇక్కడ ఇచ్చాను, వన్ బై వన్ మనం చూద్దాము. ఈ మౌలిక హోదా కల్పన నౌకా నిర్మాణ సంస్థలు పన్ను ప్రోత్సాహకాలతో మౌలిక సదుపాయాల బాండ్లను జారీ చేయడానికి అనుమతినిస్తుంది. ఎస్, ఈ స్టేట్మెంట్ కరెక్టేనండి. ఇది ఒక వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్. మనకి ఎప్పుడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మౌలిక హోదా అనేది ఇవ్వడం జరిగిందో ఆటోమేటిక్గా ఈ షిప్ బిల్డింగ్ సెక్టార్కి రుణ సదుపాయం తేలికగా దొరుకుతుంది. ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్ కావచ్చు, బాండ్ల రూపంలో కావచ్చు, ఈ విధంగా రుణ సదుపాయం తేలికగా దొరుకుతుంది. అలానే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్స్ను జారీ చేయడం ద్వారా పెట్టుబడులను ఈజీగా సమకూర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి స్టేట్మెంట్ 1 అనేది ఇక్కడ కరెక్ట్ అండి. సెకండ్ వన్, ఇది భారతదేశ నౌకా నిర్మాణ ఖర్చులను తగ్గిస్తుంది అని మరియు ప్రపంచ పోటీతత్వాన్ని పెంచుతుంది అని భావిస్తున్నారు. ఎస్, ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టేనండి. మనకి ఇండియాలో షిప్ బిల్డింగ్ సెక్టార్ చాలా పూర్గా ఉంది. ఇప్పటికీ మనము సుమారు 95% మన ఎగుమతులు దిగుమతుల కోసం విదేశీ నౌకల మీద ఆధారపడి ఉన్నాము. అండ్ దీనికోసం ప్రతి ఏడాది సుమారు $75 బిలియన్ ఈ షిప్ బిల్డింగ్ కంపెనీలకి చెల్లిస్తూ ఉన్నాము. అలానే షిప్ బిల్డింగ్ సెక్టార్లో భారతదేశం చాలా పూర్ పెర్ఫార్మెన్స్, ప్రస్తుతం కేవలం 0.06% ఆఫ్ గ్లోబల్ షేర్లో మనము ఉన్నాము. అండ్ గ్లోబల్ స్కేల్లో ఓవరాల్ ర్యాంకింగ్లో మనం చూసినప్పుడు 16వ స్థానంలో ఉన్నాము. కాబట్టి భారతదేశం ఇప్పుడు ఈ షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీని ప్రోత్సహించడం కోసం మౌలిక హోదాను కల్పించడం జరిగింది. సో ఆన్సర్ ఏమవుతుంది అండి? బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్ స్టేట్మెంట్స్. సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఇక్కడ. ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ టాపిక్స్ టు బి కవర్డ్ మనం చూస్తే ఫస్ట్ వన్, భగ్గుమన్న లేహ్. ఈ ఆర్టికల్ లడాక్ కేంద్రపాలిత ప్రాంతానికి స్టేట్ హుడ్ కోరుతూ ఇటీవల నిరసనలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఈ ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఇది మనకి గవర్నెన్స్ అలానే సెక్యూరిటీ కంటెక్స్లో ఇంపార్టెంట్ అండి. అసలు ఈ స్టేట్ హుడ్కి సంబంధించి బ్యాక్గ్రౌండ్ హిస్టరీ ఏంటి అండ్ దీనికి సంబంధించిన ఫర్దర్ డెవలప్మెంట్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది చూద్దాం. సెకండ్ వన్, రూపాయిపై ఆర్బీఐ జోక్యం చేసుకోదా. ఈ ఆర్టికల్ ఇటీవల కాలంలో డిప్రిసియేషన్ ఆఫ్ రూపీ విపరీతంగా పెరుగుతూ ఉండడము అండ్ ఆర్బీఐ ఏ విధమైన చర్యలను ఇంకా చేపట్టకపోవడం గురించి వివరిస్తూ ఉంది. ఇది మనకి ఎకానమీలో ఇంపార్టెంట్. థర్డ్ వన్, సింగిల్ మార్కెట్లపై ఆధారపడడం తగ్గించాలి. ఈ ఆర్టికల్ ఇటీవల భారత విదేశాంగ మంత్రి జయశంకర్ గారు భావ సారూప్యత కలిగిన దక్షిణార్ధగోళ దేశాల యొక్క భేటీలో పాల్గొన్నారు. అందులోని కొన్ని ఇంపార్టెంట్ అంశాలను ప్రస్తావించడం మనం చూడవచ్చు. ఇది మనకి ఐఆర్ మరియు ఎకానమీలో ఇంపార్టెంట్. ఫోర్త్ వన్, తప్పిపోయిన చిన్నారుల కోసం ప్రత్యేక ఆన్లైన్ పోర్టల్. ఈ ఆర్టికల్ తప్పిపోయిన లేదా అపహరణకు గురి అయిన చిన్నారుల కోసం ఒక ప్రత్యేకమైన పోర్టల్ను రూపొందించమని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించడం గురించి వివరించింది. ఇది కూడా మనకి గవర్నెన్స్లో ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్, ఏ రంగంలో ఎందరంటే. ఈ ఆర్టికల్ అంతర్జాతీయ కార్మిక సంస్థ 2025 నివేదిక ప్రకారం ఎకనామిక్ కేటగిరీస్ అంటే అల్పాదాయ దేశాలు, మధ్యాదాయ దేశాలు, అధిక ఆదాయ దేశాలు ఇలాంటి వాటిల్లో వ్యవసాయ, పారిశ్రామిక మరియు సేవా రంగాలలో ఎంత శాతం మేరకు ప్రజలు ఉన్నారు అనేది వివరించడం జరిగింది. ఈ గణాంకాలు మనకి ఎకానమీ కంటెక్స్లో ఇంపార్టెంట్ అండి. ఇవే కాకుండా ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని అదర్ ఇంపార్టెంట్ టాపిక్స్ని కూడా కవర్ చేద్దాం. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి, భగ్గుమన్న లేహ్. ఈ ఆర్టికల్ ఇటీవల కొంతకాలంగా లడాక్ కేంద్రపాలిత ప్రాంతానికి స్టేట్ హుడ్ డిమాండ్స్ అనేవి పెరుగుతూ వస్తున్నాయి. ఈ కంటెక్స్ట్లో అసలు దీని బ్యాక్గ్రౌండ్ ముఖ్యంగా ఆర్టికల్ 370 అనేది రిపీల్ చేయడము, తదుపరి జమ్మూ అండ్ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2019 ప్రకారం జమ్మూ కాశ్మీర్ని 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా, ఒకటి జమ్మూ కాశ్మీర్, రెండవది లడాఖ్గా విభజించడం జరిగింది. ఈ 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించబడిన రెండిటికి డిఫరెన్స్ ఉంది అండి. జమ్మూ కాశ్మీర్కి లెజిస్లేచర్ అనేది కల్పించబడింది. సో లెజిస్లేచర్ ఉన్న యూనియన్ టెరిటరీ ఇది. లైక్ ఢిల్లీ కావచ్చు అండ్ పుదుచ్చేరి కావచ్చు, వీటికి యూనియన్ టెరిటరీసే కానీ లెజిస్లేచర్ కూడా ఉంటుంది. కానీ లడాక్ అనేది డైరెక్ట్ కంట్రోల్ ఆఫ్ సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్. దీనికి యూనియన్ టెరిటరీ లేదు, పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో ఉంది. ఈ కంటెక్స్ట్లో లడాక్కు స్టేట్ హుడ్ రాష్ట్ర హోదాను కల్పించాలి అని కోరుతూ ఆందోళనలు వ్యక్తమవుతూ ఉన్నాయి. అండ్ రీసెంట్ గా ఈ ఆందోళనలు హింసాయుతంగా మారాయి. అసలు కోర్ డిమాండ్స్ ఏంటి అనేది చూద్దాము అండి.
మొదట స్టేట్ హుడ్ ఫర్ లడాఖ్కి రాష్ట్ర హోదా కల్పించాలి అనేది ఆందోళనకారుల యొక్క ప్రధాన డిమాండ్. ఎందుకు రాష్ట్ర హోదా అవసరం అనేది చూస్తే, టు ఎన్ష్యూర్ గ్రేటర్ సెల్ఫ్ గవర్నెన్స్ అండ్ లెజిస్లేటివ్ పవర్స్ బియాండ్ ద లిమిటెడ్ స్కోప్ ఆఫ్ యూటీ స్టేటస్. కేంద్ర పాలిత ప్రాంతం అనే హోదాలో చాలా లిమిటెడ్ సెల్ఫ్ గవర్నెన్స్ ఉంటుంది, ఎక్కువగా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండాల్సి ఉంటుంది. కాబట్టి రాష్ట్ర హోదా కోరడం ద్వారా గ్రేటర్ సెల్ఫ్ గవర్నెన్స్ తో పాటు లెజిస్లేటివ్ పవర్స్ ని కూడా ఎంజాయ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో లడాక్ కి స్టేట్ హుడ్ డిమాండ్స్ అనేవి వినిపిస్తున్నాయి. నెక్స్ట్ వన్, ఇన్క్లూజన్ అండర్ ద 6th షెడ్యూల్. 6th షెడ్యూల్లో లడాఖ్ని కూడా చేర్చాలి అని ఇక్కడ డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ 6th షెడ్యూల్ అంటే ఏంటండి? ట్రైబల్ ఏరియా అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి ఈ 6th షెడ్యూల్ వివరిస్తుంది. 4 రాష్ట్రాలు ATMM, సో ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు: అస్సాం, త్రిపుర, మిజోరాం, మేఘాలయ. ఇక్కడ ఎలా గుర్తుపెట్టుకోవచ్చు? మణిపూర, మేఘాలయ అనేది డౌట్ వస్తే ఏటీఎంలో మనీ లేదు అని గుర్తుపెట్టుకోండి. మనీ లేదు అంటే మణిపూర్ కాదు. సో ఈ 4 రాష్ట్రాలలోని ట్రైబల్ ఏరియాస్ అడ్మినిస్ట్రేషన్ కోసం ఏడీసీ కౌన్సిల్స్ అనేవి ఏర్పాటు చేయబడతాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 244 ప్రకారం ఈ ఏడీసీ కౌన్సిల్ అంటే అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ అనేవి ఏర్పాటు చేయబడతాయి. ముఖ్యంగా ట్రైబల్ పాపులేషన్ ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో ట్రైబల్ హక్కులను గుర్తిస్తూ వారి యొక్క ల్యాండ్, వాటర్, అగ్రికల్చరల్ అండ్ శానిటేషన్, హెల్త్ ఇలాంటి వాటిలో కొన్ని చట్టాలను చేయడానికి ఈ ఏడీసీ కౌన్సిల్స్కి అధికారం ఉంటుంది. ఒక్కొక్క కౌన్సిల్లో 30 మంది సభ్యులు ఉంటారు. 5 సంవత్సరాల పాటు వీరు ఇక్కడ కొనసాగుతారు. సో ఈ విధంగా టోటల్ ఈ 4 రాష్ట్రాలలో ఈ ఏడీసీ కౌన్సిల్స్ ఉన్నాయి. ఓవరాల్గా మనకి ఈ 4 రాష్ట్రాలలో కలిపి 10 ఏడీసీ కౌన్సిల్స్ ఉన్నాయి. ఇప్పుడు లడాక్ కూడా ఇలాంటి ఒక అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ని ఏర్పాటు చేయాలి అని, మమ్మల్ని కూడా 6th షెడ్యూల్లో చేర్చాలి అని కోరుతుంది. ఎందుకు? లడాక్లో 90% ఆఫ్ ద పాపులేషన్ ట్రైబల్ కమ్యూనిటీకి చెందిన వారే. కానీ వీళ్ళు యూనియన్ టెరిటరీలో ఉండడం వలన 6th షెడ్యూల్లో వీరికి చేర్చడానికి అవకాశం ఉండడం లేదు. కాబట్టి వీరికి రాష్ట్ర హోదా కల్పించడంతో పాటు 6th షెడ్యూల్లో కూడా వీరిని చేర్చాలి అనేది ప్రధాన డిమాండ్. అండ్ నెక్స్ట్ డిమాండ్ చూడండి, సెపరేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ప్రత్యేక పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది ఏర్పాటు చేయాలి. టు ట్యాకిల్ హై అన్ఎంప్లాయ్మెంట్ అండ్ ప్రొవైడ్ ఫెయిర్ రిక్రూట్మెంట్ ఆపర్చునిటీస్ టైలర్డ్ టు లోకల్ నీడ్స్. ప్రాంతీయ అవసరాలకు తగ్గట్లుగా ఇక్కడ ఉద్యోగాలను కల్పిస్తూ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా అన్ఎంప్లాయిడ్ యూత్ ని రిక్రూట్ చేసుకోవాలి అని వీరి యొక్క ప్రధాన డిమాండ్. ఈ ప్రాంతంలో అన్ఎంప్లాయ్మెంట్, జాబ్లెస్నెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. అరౌండ్ 26.5% లడాక్ గ్రాడ్యుయేట్స్ అన్ఎంప్లాయిడ్ గా ఉన్నారు. అండ్ నేషనల్ యావరేజ్ తో చూస్తే నేషనల్ యావరేజ్ అంతా ఓన్లీ 13.4% మాత్రమే. ఆల్మోస్ట్ డబల్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది ఇక్కడ చూడవచ్చు. కాబట్టి ఈ సెపరేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ని కూడా వీరు కోరుతూ ఉన్నారు. అలానే 2 పార్లమెంటరీ సీట్స్, ప్రస్తుతం 1 పార్లమెంటరీ సీటు లడాఖ్కి కేటాయించడం జరిగింది. దానికి అదనంగా మరొక సీటుని కేటాయించాలని కూడా వీరు కోరుతూ ఉన్నారు. తద్వారా పార్లమెంటులో వారి యొక్క వాయిస్ ని బలంగా వినిపించడంతో పాటు పొలిటికల్ రిప్రజెంటేషన్ కూడా పెంచడానికి అవకాశం ఉంటుంది. లే అపెక్స్ బాడీ LAB నేతృత్వంలో జరుగుతున్న ఈ ఆందోళనల యొక్క ప్రధాన డిమాండ్లుగా వీటిని చెప్పవచ్చు. మరి గవర్నమెంట్ తరపున రెస్పాన్స్ ఏంటి? రాష్ట్ర హోదా, ఇతర డిమాండ్లపై చర్చించేందుకు వచ్చే నెల 6వ తేదీన సమావేశానికి రావాలి అంటూ లడాక్ ప్రతినిధులను ఇటీవల కేంద్రం ఆహ్వానించింది. కేంద్ర ప్రభుత్వం వీటి మీద చర్చించేందుకు సిద్ధంగానే ఉన్నట్లు మనకి ఇక్కడ తెలుస్తుంది. సో అవుట్కమ్స్ ఫర్దర్గా ఏ విధంగా ఉంటాయనేది చూద్దాం. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, రూపాయిపై RBI జోక్యం చేసుకోదా. ఈ ఆర్టికల్ డిప్రిసియేషన్ ఆఫ్ రూపీ గురించి అండ్ రీసెంట్ ట్రెండ్స్ గురించి వివరిస్తూ ఉంది. అండ్ ఈ రూపీ డిప్రిసియేషన్ వలన కలిగే లాభ నష్టాలను వివరించడంతో పాటు దీనికి గల కారణాలను అండ్ దీనిని అరికట్టడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి ఇక్కడ చూద్దాం. అసలు డిప్రిసియేషన్ ఆఫ్ రూపీ అంటే ఏంటి? మనకి రూపాయి క్షీణత అని చదువుతూ ఉంటాము. ఈ రూపాయి క్షీణత అంటే ఏంటి? ఎక్స్చేంజ్ రేట్ సిస్టమ్ అనేది ఉంటుంది అండి. విదేశీ మారక ద్రవ్యాలతో ఎక్స్చేంజ్ రేట్ అనేది ఉంటుంది. ఈ రేటు వివిధ కారణాలతో మారుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ప్రస్తుతం $1 50 రూపాయలుగా ఉండేది సడన్ గా 100 రూపాయలు అయిందనుకోండి. రూపీ వాల్యూ ఇక్కడ డిప్రిషియేట్ అయినట్టు. అంటే ఇది వరకు 50 రూపాయలు పెడితే $1 వచ్చేసేది, కానీ ఇప్పుడు 100 రూపాయలు పెడితే గానీ $1 రావడం లేదు. కాబట్టి రూపాయి వాల్యూ ఏమైందండి? క్షీణించింది. దానినే మనము డిప్రిసియేషన్ ఆఫ్ రూపీ అని పిలుస్తాం. ఈ క్షీణతకు అనేక కారణాలు ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్, రైజింగ్ ఇన్ఫ్లేషన్ ఒక రీజన్ కావచ్చు, ట్రేడ్ డెఫిసిట్ వైడనింగ్ అవ్వడం ఒక రీజన్ కావచ్చు, ఫిజికల్ డెఫిసిట్ ఎక్కువైనప్పుడు కావచ్చు, క్యాపిటల్ అవుట్ఫ్లోస్ అంటే మన దేశం నుంచి పెట్టుబడులు వెనక్కి వెళ్ళిపోవడం కావచ్చు, అండ్ జియో పొలిటికల్ టెన్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఇటీవల అమెరికా అధ్యక్షుడు భారతదేశం మీద టారిఫ్స్ ని విధిస్తూ వచ్చాడు.
సో ఇవి ఇలాంటి జియో పొలిటికల్ టెన్షన్స్ కారణంగా కూడా మనకి ఈ డెప్రిసియేషన్ ఆఫ్ రూపీ అనేది జరుగుతూ ఉంటుంది. ప్రస్తుత గణాంకాలను మనం చూస్తే అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి మారకపు విలువ జీవనకాల కనిష్టాన్ని నమోదు చేస్తుంది. అంటే ఆల్ టైమ్ లో అనేది నమోదు చేస్తుంది. ప్రస్తుతం డాలర్ విలువ 89కి సమీపిస్తుంది. యాజ్ ఆఫ్ నౌ ఈ రోజుకి అది 88.70గా ఉంది. ఆల్మోస్ట్ 89కి రీచ్ అవుతుంది. అండ్ ఈ ఫైనాన్షియల్ ఇయర్లో మనం చూసినప్పుడు ఇప్పటిదాకా డాలర్తో పోలిస్తే మన రూపాయి విలువ 3.73% క్షీణించింది. సో ఈ డిప్రిసియేషన్ అనేది కొనసాగుతూ వస్తుంది. మరి ఇంత జరుగుతూ ఉన్నా మన ఆర్బీఐ ఎందుకు దీని మీద ఇన్వాల్వ్ అవడం లేదు అనేది చూస్తే అసలు ఆర్బీఐ ఇన్వాల్వ్ అవ్వచ్చా? మనకి ఎక్స్చేంజ్ రేట్ సిస్టమ్స్ 3 రకాలుగా ఉంటాయండి. ఒకటి ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్ సిస్టమ్, రెండవది ఫ్లోటింగ్ ఎక్స్చేంజ్ సిస్టమ్, మూడవది మేనేజ్డ్ ఫ్లోటింగ్ ఎక్స్చేంజ్ సిస్టమ్. అంటే ఇది హైబ్రిడ్ మోడల్. ఇటు స్థిరంగానూ ఉండదు, అటు ఫ్లోటింగ్ గాను ఉండదు. దీనిని మనము మేనేజ్ చేసే విధంగా ఉంటుంది. ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ సిస్టంలో ఆర్బీఐ లాంటి సెంట్రల్ బ్యాంక్స్ ఇన్వాల్వ్ అవుతాయి ఎక్స్చేంజ్ రేట్లో. కానీ ఫ్లోటింగ్ ఎక్స్చేంజ్ సిస్టంలో డైనమిక్స్ ఆఫ్ మార్కెట్ మీద ఆధారపడి ఉంటుంది. ఇందులో సెంట్రల్ బ్యాంక్ యొక్క పాత్ర ఏ విధంగానూ ఉండదు. కానీ మేనేజ్డ్ ఫ్లోటింగ్ ఎక్స్చేంజ్ సిస్టంలో ప్రతి సందర్భంలోనూ కూడా ఇక్కడ మార్కెట్ డైనమిక్స్ మీద ఆధారపడిన అవసరమైన విషయాలలో మాత్రం ఆర్బీఐ లాంటి సెంట్రల్ బ్యాంక్స్ ఇన్వాల్వ్ అవుతాయి. భారతదేశం ఈ మేనేజ్డ్ ఫ్లోటింగ్ ఎక్స్చేంజ్ సిస్టమ్ ని ఫాలో అవుతుంది కాబట్టి రూపాయి క్షీణత పెరుగుతూ ఉంటే ఇక్కడ ఆర్బీఐ ఇన్వాల్వ్ అవడానికి అవకాశం ఉంటుంది. ఏ విధమైన చర్యలు తీసుకోవచ్చు? మానిటరీ పాలసీ మెజర్స్ ఆర్బీఐ తీసుకోవచ్చు, ఫిస్కల్ పాలసీ మెజర్స్ గవర్నమెంట్ కూడా తీసుకోవచ్చు. మానిటరీ పాలసీ మెజర్స్ లో ఫారిన్ ఎక్స్చేంజ్ ఇంటర్వెన్షన్, ఆర్బీఐ తన వద్ద ఉన్న ఫారెక్స్ రిజర్వ్స్ నుంచి కొన్ని డాలర్లను మార్కెట్లోకి పంపిస్తుంది. ఏ విధంగా? ఆర్బీఐ కెన్ సెల్ ఫారెక్స్ రిజర్వ్స్ ఇన్ ద మార్కెట్ టు మేనేజ్ డిమాండ్ సప్లై ఇంబ్యాలెన్సెస్. ఎప్పుడైతే ఎక్కువ డాలర్లు మార్కెట్లోకి వెళ్ళాయో ఆటోమేటిక్గా ఏం జరుగుతుందండి? డిమాండ్ అనేది తగ్గుతుంది డాలర్కి. డాలర్కి డిమాండ్ తగ్గింది అంటే ఆటోమేటిక్గా రూపీ క్షీణత అనేది కూడా తగ్గిస్తుంది. ఈ విధానాన్ని మనము మార్కెట్ స్టెబిలైజేషన్ స్కీమ్ అని పిలుస్తారు. అలానే నెక్స్ట్ వన్ ఇంట్రెస్ట్ రేట్ హైక్స్. ఎప్పుడైతే రెపో రేట్లను పెంచామో ఆటోమేటిక్గా ఇండియన్ ఇన్వెస్ట్మెంట్లు అనేవి అట్రాక్టివ్గా అయ్యి ఎక్కువ మంది పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తారు. తద్వారా భారతదేశంలోకి డాలర్ల ప్రవాహం పెరుగుతుంది. ఎప్పుడైతే డాలర్లు పెరిగాయో ఆటోమేటిక్గా డాలర్ డిమాండ్ అనేది తగ్గుతుంది. ఇదే కాకుండా కరెన్సీ స్వాప్ అగ్రిమెంట్స్, ఇతర ఈ సెంట్రల్ బ్యాంక్స్ నుంచి ఆర్బీఐ కరెన్సీ స్వాప్ అగ్రిమెంట్లను చేసుకోవచ్చు. తద్వారా డాలర్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరాన్ని తగ్గిస్తుంది. ఇక్కడ కూడా మనము డాలర్ డిపెండెన్సీని తగ్గిస్తే ఆటోమేటిక్గా డిమాండ్ అనేది తగ్గుతుంది అండ్ రూపీ క్షీణత అనేది తగ్గించడానికి అవకాశం ఉంటుంది. ఇది మానిటరీ పాలసీ సైడ్. ఇటు ఫిస్కల్ పాలసీ సైడ్ ఏ విధమైన మెజర్స్ తీసుకోవచ్చు గవర్నమెంట్లు అంటే రెడ్యూసింగ్ ఇంపోర్ట్ డిపెండెన్సీ, మనము విదేశీ దిగుమతుల మీద ఆధారపడడాన్ని తగ్గించడము, అలానే బూస్టింగ్ ఎక్స్పోర్ట్స్, మన ఎగుమతులను ప్రోత్సహించడం. తద్వారా ఏం జరుగుతుందండి? మన వద్ద ఉండే విదేశీ మారక ద్రవ్య నిల్వలు పెరుగుతాయి అండ్ మనము బయటకు ఇవ్వాల్సిన అవసరం తగ్గుతుంది. అండ్ ఎంకరేజింగ్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్, ఎప్పుడైతే ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ని ఎంకరేజ్ చేశామో డాలర్ల ప్రవాహం పెరుగుతుంది, డిమాండ్ తగ్గుతుంది. సో ఈ విధంగా మెజర్స్ అనేది తీసుకోవచ్చు. ఇది మేనేజ్డ్ ఫ్లోటింగ్ సిస్టమ్ కాబట్టి. అయితే ఎందుకు భారతదేశం వేచి చూసే ధోరణిలో ఉంది? భారత ఎగుమతులపై అమెరికా 50% టారిఫ్లు అమలు చేస్తున్న నేపథ్యంలో రూపాయి విలువ తక్కువగా ఉంటే మన ఎగుమతులు బాగుంటాయి. ఏ విధంగా? ఎప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, $1.50గా ఉండేది $1.100 ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఒక టాయ్ ఖరీదు ఒక $1000 అనుకోండి. అంటే $1 $50 అయినప్పుడు ఎన్ని డాలర్లు చెల్లించాలి? దానికోసం $20 చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఎప్పుడైతే $1 100 అయిందో, రూపాయి క్షీణించిందో, కేవలం $10 చెల్లిస్తే సరిపోతుంది. కాబట్టి ఆటోమేటిక్గా మన ఎగుమతులు ఏమవుతాయండి? గ్లోబల్ మార్కెట్లో మన వస్తువులు చీప్గా లభ్యమవడంతో మన ఎగుమతులు అనేవి బాగుంటాయి. అందుకే ఇప్పుడు ఆర్బీఐ ఆచితూచి అడుగులు వేస్తుంది. అమెరికా యొక్క టారిఫ్ల నేపథ్యంలోనే ఇప్పుడు ఆర్బీఐ ఇంటర్వ్యూన్ అయ్యి రూపాయిని స్టెబిలైజ్ చేస్తే ఇక్కడ ఎగుమతుల మీద దెబ్బపడే అవకాశం ఉంది అని భావిస్తుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, సింగిల్ మార్కెట్లపై ఆధారపడడం తగ్గించాలి, దక్షిణార్ధగోళ దేశాలకు జైశంకర్ పిలుపు. ఈ ఆర్టికల్ ఇటీవల భావ సారూప్య దక్షిణార్ధగోళ దేశాల భేటీలో విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ గారి యొక్క వ్యాఖ్యలను గురించి వివరించడం జరిగింది. మనకు తెలుసు యుఎన్జిఏ సర్వసభ్య సమావేశం జరుగుతూ ఉంది అని. ఆ సైడ్ లైన్స్లో 20 లైక్ మైండెడ్ సౌదర్న్ కంట్రీస్తో భారతదేశం సమావేశాన్ని నిర్వహించింది. సుస్థిరమైన సరఫరా గొలుసును నిర్మించడం, న్యాయపరమైన ఆర్థిక పద్ధతులను ప్రోత్సహించడం, దక్షిణ దేశాల మధ్య వాణిజ్యం, సాంకేతికత సహకారాన్ని పెంచడం ద్వారా
సింగిల్ మార్కెట్లపై ఆధారపడడాన్ని తగ్గించాలి అని దక్షిణార్ధగోళ దేశాలను భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి కోరారు. ఇటీవలి కాలంలో మనం చూస్తూ ఉన్నాము, అమెరికా యొక్క హెజుమనీ వరల్డ్ ఎకానమీ మీద ఏ విధమైన ప్రభావం చూపిస్తుంది, డొనాల్డ్ ట్రంప్ యొక్క అనాలోచిత నిర్ణయాలు ఏ విధంగా వివిధ దేశాలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి అనేది. సో ఆ కంటెక్స్ట్ లో ఈ భేటీ అనేది చాలా కీలకంగా మారింది అండి. న్యూయార్క్ వేదికగా జరుగుతున్న ఐక్యరాజ్య సమితి 80వ సర్వసభ్య ప్రతినిధి సభ సందర్భంగా భావ సారూప్యత కలిగిన దక్షిణార్ధగోళ దేశాల ఉన్నత స్థాయి సమావేశంలో జయశంకర్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పెరుగుతున్న అనిశ్చితులతో ప్రపంచం ఆందోళన కలిగిస్తున్న సమయంలో మనం సమావేశమయ్యాం. ముఖ్యంగా గ్లోబల్ సౌత్ దేశాలు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ఉక్రెయిన్ గాజా యుద్ధాలు, అస్థిర వాణిజ్యం, వడ్డీ రేట్లలో అనిశ్చితితో పాటు సుస్థిర అభివృద్ధి లక్ష్యాల ఎజెండాలో గణనీయ క్షీణత కనిపించడం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నామని జయశంకర్ గారు పేర్కొన్నారు. కాబట్టి అంతర్జాతీయ వ్యవస్థలో తగిన ప్రాధాన్యత కోసం గ్లోబల్ సౌత్ దేశాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది అని ఆయన పేర్కొన్నారు. సో ఈ విధంగా భారతదేశం లైక్ మైండెడ్ సదరన్ కంట్రీస్తో తమ బంధాన్ని పెంపొందించుకోవడానికి ఈ భేటీ సహకరించనుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. తప్పిపోయిన చిన్నారుల కోసం ప్రత్యేక ఆన్లైన్ పోర్టల్. సమన్వయకర్తగా ప్రతి రాష్ట్రం నుంచి ఒక పోలీస్ అధికారి, కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం. ఈ ఆర్టికల్ భారతదేశంలో తప్పిపోతున్న మరియు అపహరణకు గురి అవుతున్న చిన్నారుల ఆచూకీ కనుగొనడం, ఆ కేసుల దర్యాప్తు కోసం ప్రత్యేకంగా ఆన్లైన్ పోర్టల్ ఏర్పాటు చేయడం గురించి కేంద్రం సుప్రీంకోర్టును సూచించింది. దానిలోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. ఇలాంటి కేసులలో ప్రాబ్లం ఏంటి? ఈ అపహరణకు గురైన వారు లేదా తప్పిపోయిన చిన్నారులు ఒకే ప్రాంతంలో ఉండాలని లేదు, వాళ్ళు వివిధ రాష్ట్రాలకి మారిపోతూ ఉంటారు. సో ఇలాంటి సందర్భాలలో కేసుల దర్యాప్తులో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పోలీసు అధికారుల మధ్య సమన్వయం కొరవడింది అని జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ ఆర్ మహదేవన్ ధర్మాసనం అభిప్రాయపడింది. సో దీనికి అంటే కోఆర్డినేషన్ని పెంపొందించుకోవడం కోసం ప్రతి రాష్ట్రం నుంచి ఆ పోర్టల్కు ఒక పోలీస్ అధికారిని ఇన్ఛార్జిగా కేటాయించి తప్పిపోయిన చిన్నారుల గురించి వచ్చే ఫిర్యాదులను పరిశీలించడంతో పాటు ఆ సమాచారాన్ని ప్రజలకు చేరేలా చేయాలి అని తెలిపింది. తద్వారా ఏం జరుగుతుందండి, ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది ప్రజల వరకు వెళ్తుంది. ఒకవేళ వాళ్ళు వాటిని ఫైండ్ అవుట్ చేసినా కూడా ఆ కేసులను ఇన్మీడియట్గా ఆ పోర్టల్లో సమాచారం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. లేదా ఈ కోఆర్డినేషన్ దేశవ్యాప్తంగా ఈ ఇన్ఫర్మేషన్ని ఎప్పుడైతే షేర్ చేస్తూ ఉన్నామో వివిధ రాష్ట్రాల మధ్య కోఆర్డినేషన్ అనేది పెరుగుతుంది. సో అప్పుడు కేసులను వీలైనంత త్వరగా పరిష్కరించడానికి ఆస్కారం ఉంటుంది. అందుకే ఇక్కడ కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఒక ప్రత్యేక ఆన్లైన్ పోర్టల్ని ఏర్పాటు చేయాలని ఆదేశించడం చూడవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఏ రంగంలో ఎందరో అంటే, ఈ ఆర్టికల్ ఇటీవలి అంతర్జాతీయ కార్మిక సంస్థ నివేదిక 2025 గణాంకాల ప్రకారం అల్పాదాయ దేశాలు, దిగువ మధ్యాదాయ, ఎగువ మధ్యాదాయ మరియు అధిక ఆదాయ దేశాలలో ఏ ఏ రంగాలలో ఎంతమంది ఉపాధిలో ఉన్నారో అనే వివరాలను ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీనిలోని కీలక పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. ఈ క్లాసిఫికేషన్ ఎవరు చేస్తారండి? వరల్డ్ బ్యాంక్ చేస్తుంది. జిఎన్ఐ పర్ క్యాపిటా ఆధారంగా ఈ ఆదాయాల దేశాలను విభజిస్తుంది. సో ఈ అల్పాదాయ దేశాలలో వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం మరియు సేవల రంగంపై ఎంతమంది ఆధారపడి జీవిస్తున్నారు అనేది చూస్తే సుమారు 59% మంది వ్యవసాయం మీద ఆధారపడి ఉండగా పారిశ్రామికంగా కేవలం 10% మందే ఇక్కడ మనం చూడవచ్చు. అండ్ సేవా రంగం సర్వీస్ సెక్టార్లో 31% మంది చూడవచ్చు. అండ్ దిగువ మధ్యాదాయ దేశంలో 40% మంది సాగు మీద, 23% పారిశ్రామికంగా మరియు సేవా రంగం మీద 37% చూడవచ్చు. అండ్ ఎగువ మధ్యాదాయ దేశాలలో 21% సాగు మీద, 28% పారిశ్రామికంగా, 51% సేవా రంగంలోనూ చూడవచ్చు. ఇంకా అధిక ఆదాయ దేశాలు అంటే 3% మంది మాత్రమే ఇక్కడ వ్యవసాయ రంగంలో ఉన్నారు, 23% మంది పారిశ్రామిక రంగంలో ఉంటే అత్యధికంగా సేవా రంగంలో 74% మంది ఉన్నారు. అంటే మనము ఇక్కడ ఏ విధమైన కన్క్లూజన్స్ డ్రా చేయవచ్చు? పేద దేశాలలో ఎక్కువగా వ్యవసాయ రంగం మీద ఆధారపడి ఉంటే అధిక అంటే రిచ్ కంట్రీస్ సేవా రంగం మీద డిపెండ్ అయి ఉన్నాయి. ఇండియా మనకి ఏ కేటగిరీలో ఉంటుంది అండి? దిగువ మధ్య ఆదాయ లోయర్ మిడిల్ ఇన్కమ్ కేటగిరీలో ఉంటుంది. ఈరోజు ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ టైప్ కరెంట్ అఫైర్స్ని చూద్దాము అండి. ప్రపంచ అంతర్జాతీయ న్యాయ దినోత్సవాన్ని ఏటా ఏ రోజున నిర్వహిస్తారు? ఆన్సర్ జూలై 17. ఎందుకు నిర్వహిస్తారు? 1998లో అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు ఏర్పాటుకు దారితీసిన రోమ్ శాసనం ఆమోదం పొందిన దానికి గుర్తుగా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. సో అంతర్జాతీయ న్యాయ దినోత్సవాన్ని జూలై 17న నిర్వహిస్తారు. నెక్స్ట్ వన్,
దేశంలో పశువులు కోళ్ల పెంపకానికి వ్యవసాయ హోదా ఇచ్చిన మొదటి రాష్ట్రంగా ఇటీవల ఏది వార్తల్లో నిలిచింది? ఆన్సర్ మహారాష్ట్ర. మనము అగ్రికల్చర్ అండ్ ఎలైడ్ సెక్టార్ అని పిలుస్తాము. ఎలైడ్ అంటే అనుబంధ రంగాలు. కానీ ఇక్కడ పశువులు కోళ్ల పెంపకానికి అగ్రికల్చర్ సెక్టార్ స్టేటస్ని మహారాష్ట్ర కల్పించింది. నెక్స్ట్ వన్ చూడండి. జన్యు పరిశోధన ద్వారా గిరిజన వర్గాల ఆరోగ్య సంరక్షణను మెరుగుపరచడం లక్ష్యంగా గిరిజన జీనోమ్ సీక్వెన్సింగ్ ప్రాజెక్టును ప్రారంభించిన తొలి భారతీయ రాష్ట్రంగా ఇటీవల ఏది వార్తల్లో నిలిచింది? ఆన్సర్ గుజరాత్. యాక్చువల్గా ట్రైబల్ జీనోమ్స్ కొంత డిఫరెన్స్ అనేది మనం చూడవచ్చు. కాబట్టి ఈ ట్రైబల్ జీనోమ్ సీక్వెన్సింగ్ ప్రాజెక్ట్ని గుజరాత్ ప్రారంభించింది. తద్వారా ఆ ప్రాజెక్టు యొక్క రిజల్ట్స్ ఆధారంగా గిరిజనుల ఆరోగ్య సంరక్షణను మెరుగుపరుచుకోవడానికి తగిన చర్యలను తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ అని చూడండి. నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవాన్ని ఏటా ఎప్పుడు నిర్వహిస్తారు? ఆన్సర్ జూలై 18. ఈ దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 2009లో అధికారికంగా ఆమోదించింది. ఈ ఇయర్ దీనికి సంబంధించిన థీమ్ ఏంటండి? ఇట్స్ స్టిల్ ఇన్ అవర్ హ్యాండ్స్ టు కంబాట్ పావర్టీ అండ్ ఇన్ఈక్విటీ అనేది ఈ ఏడాది థీమ్. ఈరోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. ఈ క్రింది వాటిలో భారత రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్లో భాగం కాని రాష్ట్రం ఏది? ఈరోజు క్లాస్లో మనం చూసాము లడాక్ 6వ షెడ్యూల్లో తమకి కూడా భాగం కల్పించాలి అని డిమాండ్లు చేస్తూ ఉంది. సో ఆ కంటెక్స్లో 6th షెడ్యూల్ గురించి మనము డిస్కస్ చేసాము. ముఖ్యంగా ఏడీసీ కౌన్సిల్స్ గురించి కూడా డిస్కస్ చేసాము. సో ఇక్కడ 4 ఆప్షన్స్ని ఇవ్వడం జరిగింది అండి. ఈ 4 ఆప్షన్స్లో ఏ రాష్ట్రం ఈ 6th షెడ్యూల్లో భాగం కాదు అనేది ఐడెంటిఫై చేసి ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.